హెచ్పివి కోసం అనండి దేర్ హెస్ బిన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ లాస్ట్ ఒక గత 10-15 ఏళ్లలో చాలా రీసెర్చ్ జరిగిందండి. దాని కోసం అన్నట్టు కొన్ని వ్యాక్సినేషన్స్ తయారయ్యండి. ఇప్పుడు ఆ మార్కెట్లో దెర్ ఆర్ 2 మెయిన్ కంపెనీస్, ఒక యుఎస్ కంపెనీ ఉంది ప్లస్ ఒకటి ఇండియన్ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. దే హ్యావ్ వ్యాక్సినేషన్ ఫర్ దీస్ ఈ గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్రివెన్షన్ కోసం వ్యాక్సినేషన్ ఉందండి. ఈ వ్యాక్సినేషన్ మనం జనరల్గా 3 డోసెస్ ఉంటాయి, 0 to 6. అంటే ఇవాళ ఒకటి తీసుకుంటే 2 నెలల తర్వాత ఒకటి, ఆ తర్వాత 6 నెలల తర్వాత ఒకటి. ఇది రొటీన్ లైక్ మన ఎనీ అదర్ పోలియో వ్యాక్సిన్ కానీ మనం పిల్లలకి ఎలా వ్యాక్సినేషన్ ఇప్పిస్తామో ఆ వ్యాక్సినేషన్ అండి. ఇట్ విల్ ప్రివెంట్ ఆల్మోస్ట్ అరౌండ్ మోర్ దెన్ 70 to 80% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్. సో ఇది చాలా ఎఫెక్టివ్ అండి. అండ్ ఎస్పెషలీ ఇట్స్ అది ఆడవాళ్ళకి 9 to 14 years అంటే పెళ్లి కాకముందు ఐడియల్గా 9 to 14 years ఏజ్ ఉంటుందండి. అప్పుడు కనుక చేపిస్తే ఫ్యూచర్లో క్యాన్సర్ దీని బారిన పడే క్యాన్సర్ కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ డిజీజ్ కూడా ఉన్నాయండి, అవన్నీ రాకుండా ప్రొటెక్షన్ కలుగుతుంది. మగవాళ్ళు ఇప్పుడు అవుట్సైడ్ కంట్రీస్లో మగవాళ్ళకి కూడా చేస్తున్నారు ఓరోఫారింజల్ క్యాన్సర్స్ రాకుండా వెస్ట్రన్ కంట్రీస్లో. బట్ ఇండియాలో స్టిల్ దేర్స్ అంటే చాలా మంది చేయాలా వద్దా అనే దానిలో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా మన రాజ్యసభలో మన నారాయణమూర్తి గారి వైఫ్ మేడం మాట్లాడారు అబౌట్ హెచ్పివి. ఆమె డ్రీమ్ ఇస్ టు సీ ఆల్ గర్ల్స్ వ్యాక్సినేటెడ్ ఫర్ హెచ్పివి వ్యాక్సిన్. ఎందుకంటే మన ఇండియాలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇవి 3 బిగ్గెస్ట్ అంటే మ్యాక్సిమం చంక్ క్యాన్సర్ 100%లో మ్యాక్సిమం పార్ట్ వీళ్ళదండి. అండ్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల మ్యాక్సిమం మోర్టాలిటీ కూడా అవుతుంది. అండ్ చాలామంది చనిపోతున్నారు గుర్తించలేక ఆర్ అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళి. సో ఈ వ్యాక్సినేషన్ అనేది దాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఆ రేట్స్ అనేవి సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ తగ్గిస్తాయి. వేరే చిన్న చిన్న క్యాన్సర్స్ ఓరోఫారింజల్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్ వీటికి కూడా కొంత ప్రొటెక్షన్ ఇస్తుందండి.